జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. కేబినెట్ విస్తరణలో కొత్త మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారికి ఏ శాఖలు పదవులు అప్పగించాలనే అంశంపై ఏఐసీసీ పెద్దలతో రేవంత్ చర్చిస్తారు. సామాజిక ప్రాంతాల సమీకరణల నేపథ్యంలో వివేక్కు కార్మిక, వాకిటి శ్రీహరికి మత్స్య, పశుసంవర్ధక, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. కేబినెట్ విస్తరణలో కొత్త మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారికి ఏ శాఖలు పదవులు అప్పగించాలనే అంశంపై ఏఐసీసీ పెద్దలతో రేవంత్ చర్చిస్తారు. సామాజిక ప్రాంతాల సమీకరణల నేపథ్యంలో వివేక్కు కార్మిక, వాకిటి శ్రీహరికి మత్స్య, పశుసంవర్ధక, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. శాఖలను ఫైనలైజ్ చేసే విషయంగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, నిన్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత, మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు అనేది కీలకంగా మారింది. ఈ శాఖల కేటాయింపు కోసం ప్రస్తుతం తన దగ్గర కొన్ని శాఖలు ఉన్నాయి. సీఎం వద్ద హోం, విద్య, ఇట్లాంటి 3-4 శాఖలు ఉన్న పరిస్థితి. అలాగే ఒక్కొక్క మంత్రి వద్ద 2 కంటే ఎక్కువ శాఖలు కూడా ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ శాఖల సర్దుబాటు విషయంలో ఎలాంటి ప్రాధాన్యతలు ఉంటాయి, ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందనే విషయం ఒకసారి ఏఐసిసి నేతలతో సంప్రదించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ఒక టూర్ ఖరారైనట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే నిన్ననే శాఖల కేటాయింపు జరుగుతుంది అనే ఒక చర్చ జరిగింది, కానీ అది కొలికి రాకపోవడంతో ఏఐసిసి నేతలతో సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడదని తెలుస్తుంది. అలాగే మరికొన్ని నిర్ణయాలు, మంత్రివర్గ విస్తరణ సగం పాక్షికంగానే జరిగింది. ఇంకా 3 స్థానాలు అలాగే మిగిలి ఉన్నాయి ఖాళీగా. కాబట్టి మరో విడత మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఏఐసిసి నేతలతో చర్చించే అవకాశం లేకపోలేదు. అలాగే పిసిసి కార్యవర్గం కూర్పు కూడా మిగిలి ఉంది. కాబట్టి పిసిసి కార్యవర్గం కూర్పు కూడా ఎలా ఉండాలి, ఎవరికి ఏ ప్రాతిపదికన ఎవరిని ఎంచుకోవాలి అనే విషయం కూడా ఒకసారి ఏఐసిసితో చర్చించే అవకాశం ఉంది అని కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో పార్టీని స్ట్రెంథెన్ చేయాలంటే ఈ 2 విషయాలు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అలాగే ఏఐసిసి కార్యవర్గం, పిసిసి కార్యవర్గం కూర్పు కావచ్చు. అలాగే మరొక అంశం ఇక్కడ కీలకంగా ఉంది ఏంటంటే, మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రివర్గంలో స్థానం ఆశించిన ఆశావాహులు పలువురు ప్రముఖ నేతలు అసంతృప్తిగా ఉన్నారు, పూన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి అధ్యక్షుడు వెళ్లి వాళ్ళని బుజ్జగించిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా వారి విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయం కూడా ఏఐసిసి ముందు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.